నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. చెలరేగిపోతున్న మట్టి మాఫియా. నంద్యాల జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా. కానాల చెరువులో యథేచ్ఛగా అక్రమ త్రవ్వకాలు. మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ సిఫారసుతోనే త్రవ్వకాలు అని గ్రామస్తుల ఆరోపణ. దాదాపు 50 ట్రాక్టర్లతో మట్టి తరలింపు. చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు. నంద్యాల జిల్లా కానాల గ్రామ చెరువు మట్టి అక్రమ త్రవ్వకాలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ అండతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నంద్యాల మండలం కానాల గ్రామంలోని చెరువు నుంచి యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. దాదాపు 50 ట్రాక్టర్లతో పగలు రాత్రి తేడా లేకుండా చెరువును తవ్వేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల మండలంలోని కానాల గ్రామ చెరువు ఇప్పుడు మట్టి మాఫియాకు కామధేనువుగా మారింది. స్థానిక టీడీపీ నాయకులు రూల్స్ అన్నింటినీ తుంగలో తొక్కి యథేచ్ఛగా మట్టి త్రవ్వకాలు జరుపుతున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 50 ట్రాక్టర్లను రంగంలోకి దించి చెరువు గుండెను గుల్ల చేస్తున్నారు. ఈ అక్రమ త్రవ్వకాల వెనుక రాష్ట్ర మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ సిఫారసుతోనే తాము ఈ త్రవ్వకాలు జరుపుతున్నామంటూ అక్రమార్కులు బహిరంగంగానే చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి కుమారుడి పేరు చెప్పి అధికారుల నోళ్లు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి కుమారుడి పేరు చెప్పి ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల పూర్తి ప్రమేయంతోనే, వారి అండదండలతోనే ఈ దందా సాగుతోందని కానాల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రి తనయుడు స్పందిస్తూ నంద్యాల మండలం కానాల గ్రామ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాల వ్యవహారంలో తన పేరును అనవసరంగా లాగడం దారుణమని మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ తీవ్రంగా ఖండించారు. కానాల చెరువులో జరుగుతున్న మట్టి త్రవ్వకాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు తమ అక్రమ కార్యకలాపాలకు రాజకీయ రంగు పులిమేందుకే అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరు ఏ అక్రమాలు చేసినా వాటికి నేను బాధ్యుడిని కాను. నా పేరు చెప్పుకొని అక్రమ త్రవ్వకాలు చేస్తున్నారనే విషయం తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఇలాంటి చర్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను అని ఫిరోజ్ పేర్కొన్నారు. చెరువు మట్టి త్రవ్వకాల వ్యవహారంపై ప్రభుత్వం, జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వారెవ్వరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.